అందరికీ నమస్కారం. మేము వ్యవసాయ శాఖలో గత 12 సంవత్సరాల నుంచి ఎంపీఓస్ గా వర్క్ చేస్తున్నాము. మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 2015 సంవత్సరంలో ఎంపికయ్యాము. మాకు తొలుత 8,000 శాలరీతో పెంచడం జరిగినది. అలాగే మేము రైతులకు అందరిస్తున్న సేవలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో 8,000 శాలరీ నుంచి 4,000 పెంచి 12,000 జీతంతోనూ అలాగే 3,000 ఇన్సెంటివ్స్ పెంచడం జరిగినది. అలాగా 15,000 జీతంతో మేము గత 12 సంవత్సరాల నుంచి ఇదే వేతనంతో కొనసాగిస్తున్నాము. మేము చేసే గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రంతో పాటు వాళ్ళు సమాన పనికి సమాన వేతనంగా 35,000 జీతం తీసుకుంటున్నారు విఏఏలు. మేము అదే పని వరకు కొనసాగిస్తున్నాం. రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాము. కానీ మేము 15,000 జీతంతో నడిపిస్తున్నాం కాబట్టి మాకు పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు మా కుటుంబం చాలా గణనీయంగా ఉండడం జరిగినది. కావున ఈ కుటుంబ ప్రభుత్వంలోన వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన మమ్మల్ని వాళ్ళ సేవలను గుర్తించి మేము 12 సంవత్సరాల నుంచి 15,000 జీతంలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలోనే మమ్మల్ని శాస్త్ర ఉద్యోగులు గుర్తించి విఏలతో పాటు సమాన వేతనంగా 35,000 శాలరీను అలాగే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అలాగే నాన్ శాంక్షన్ పోస్ట్ ని శాంక్షన్ పోస్ట్ గా గుర్తించి ఈ విధంగా మాకు అందరినీ మా డిమాండ్లన్నీ పరిష్కరించి ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలను 20 తేదీ నుంచి 25 మా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనియన్ మేరకు మేము కొనసాగిస్తున్నాము. కావున మా సేవలను వెంటనే గుర్తించి మమ్మల్ని ఈ ప్రభుత్వంలో మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని తెలియజేయడమైనది. అందరికీ నమస్కారం. అంటే కంటిన్యూస్ 2022 సంవత్సరం నుంచి ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల మీద మేము అనంతపురం జిల్లా నుంచి చాలా మంది ఓడీబీస్ మీద వెళ్ళడం జరిగింది. లేడీస్ అయితే చాలా ఇబ్బందులు పడి వెళ్ళాము. ప్రయాణాలు చంటి బిడ్డలు నేసుకొని చాలా ఇబ్బందులతో ఎదుర్కొని మేము అక్కడ కానీ విజయవంతంగానే అక్కడ విధులన్నీ పూర్తి చేయడం జరిగింది. కానీ మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు. కాకపోతే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బాధలు కూడా గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ ని కోరుచున్నాము.